అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు నేను మీకు మటన్ పాయాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మటన్ పాయ హెల్త్కి చాలా మంచిది. మనం ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మేక కాళ్ళ పాయాన్ని తీసుకున్నానండి. అయితే మేము కేరళలో ఉంటామండి. ఇక్కడ స్కిన్తో సహా తీసేస్తారు. ముక్కలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తారండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచి, 1 స్టార్ అనీస్, 5 లవంగాలు. ఇప్పుడు 2 కప్పుల వాటర్ పోయండి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. ఇలా కుక్కర్లో వేసి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పేస్ట్ చేసి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు 5 పచ్చిమిర్చి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టమాటాను కట్ చేసుకొని పేస్ట్ చేసి వేయండి. టమాటో పేస్ట్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పాయ ముక్కలను గ్రేవీతో సహా వేయండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలపండి. అంతేనండి, ఎంతో రుచికరంగా మేక కాళ్ళ కూర రెడీ అయిపోయింది. ఈ మటన్ పాయ కూరని జొన్న రొట్టెలోకి, రాగి సంగటి, అన్నంలోకి, చపాతీతో తిన్నా చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.